ఇప్పుడే మీకు అందుకో ఓ ప్రేమలేఖ అనే ఒక కథ రామలక్ష్మి గారు రచించినటువంటి కథ ఒకటి పోస్ట్ చేశాం మన తెలుగు స్టోరీస్ లైబ్రరీలో. ఆ ఆ ప్రేమలేఖ ఏమిటో ఆమె ఎంత చక్కగా వివరించారో, అసలు అప్పట్లో ప్రేమలేఖలు ఎలా ఉండేవి అంటే కొంత ఓల్డ్ కాలం అనుకోండి అది. ఆ టైంలో ఎలా రాసేవాళ్ళు, అక్కడి నుంచి రెస్పాన్స్లు ఎలా వచ్చాయి, అప్పుడు సమాజం కూడా ఎలా ప్రతిస్పందించేది, ప్రేమ కూడా ఏ విధంగా ఉండేది. ఇప్పుడంటే ఉంది, పొద్దున్నే ఐ లవ్ యూ అని ఒక లెటర్ పెట్టేస్తే మధ్యాహ్నం ఒక అరగంటకో గంటకో ఇద్దరు కలిస్తే మాట్లాడుకుంటున్నారు. అంతా మెటీరియలిస్టిక్ అనండి, లేకపోతే చాలా స్పీడ్ అనండి. ఈ ప్రపంచంలో చాలా స్పీడ్గా అయిపోతుంది. కానీ ఒకప్పుడు ప్రేమ అంటే ఎంత బాధపడేవాళ్ళు, ఎంత తిరిగేవాళ్ళు, ఎన్నిసార్లు బతిలాడుకునేవాళ్ళు. అలాగా ఆ కథ చాలా అద్భుతంగా ఉంది. వినండి, రామలక్ష్మి గారు రచించింది.